9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానం. శ్రీ భగవాన్ వాచ. ఒకటవ శ్లోకము 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానం. ఇదం తు తే గుహ్యతం ప్రవక్ష్యామ్యన సూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞత్వా మోక్షసే శుభ. శ్రీకృష్ణ భగవానుడు పలికిను, అర్జున, నీవు నాయడా ఎప్పుడు నువ్వు అసూయ లేనివాడు కనుక ఆ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసేదను. ఇది తెలిసిన పిమ్మట భౌతిక స్థితి వలన కలిగే దుఃఖముల నుండి నీవు ముక్తుడవగుదువు. 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. 2వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్ష అవగమనం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. ఈ జ్ఞానము విద్యల్లో కల్లా రాజు వంటిది మరియు రహస్యములన్నిటిలో పరమ రహస్యమైనది. ఇది అతి శుద్ధమైన జ్ఞానము. ఈ జ్ఞానము సాక్షాత్కారము ద్వారా ప్రత్యక్ష ఆత్మానుభవమును కలుగు చేయును. కనుక ధర్మమునకు పూర్ణత ఇదే. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు అత్యంత సౌఖ్యకరమైనది. మూడవ శ్లోకము. పరమగుహ్య జ్ఞానము. 9వ అధ్యాయము. ఓ అశ్రద్ధాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్మని. 3. ఓ శత్రుంజయుడా, ఈ భక్తికి సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగత్తునందరి జన్మ మృత్యు పదమునకే మరలా వచ్చెదరు. పరమగుహ్య జ్ఞానము. 9వ అధ్యాయము. 4వ శ్లోకము. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తే శవస్థిత. నాచే నా అవ్యక్త రూపంలో ఈ జగత్తు అంతయు ఆవరించబడినది. జీవులనియు నా యందున్నవి, కానీ నేను అని యందు లేను. 5. పరమగుహ్య జ్ఞానము. 5. పరమగుహ్య జ్ఞానము. 9వ అధ్యాయము. నచ మత్స్థాని భూతాని పశ్యేమి యోగమైశ్వర్యం భూతబృన్న చ భూతస్థో మమాత్మ భూత భావన. ఆయనను సృష్టించబడిన సమస్తము నా యందు లేదు. అత్యంతమైన నా యోగ వైభవమును గాంచుము. నేను అన్ని జీవులను పోషించువాడును మరియు అంతటా ఉన్నవాడైనను సమస్త సృష్టికి కారణమైనందున ఈ భౌతిక జగత్తునందరి భాగమును కాను. 6వ శ్లోకము. 9వ అధ్యాయము. పరమగుహ్య జ్ఞానము. యదాగా స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మత్సానిత్యుపదారయ. సర్వత్రా వీచినట్టి ప్రచండ వాయువు సదా అవకాశమునందే ఉండినట్లు సృజించబడిన సమస్త జీవులు నా యందు ఉన్నవి గ్రహింపుము. 7. 9వ అధ్యాయము. 7వ శ్లోకము. పరమగుహ్య జ్ఞానము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యంతి మామికాం కల్పవృక్షయే పునస్తాని కల్పేదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సమస్త భౌతిక సృష్టులు నా భక్తి ఎందే ప్రవేశించును. తదుపరి కల్పారమున నేను ఆ శక్తిచే వాటిని తిరిగి సృజించుదును. 8వ శ్లోకము. 9వ అధ్యాయము. పరమగుహ్య జ్ఞానము. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కుత్సమవశ్యం ప్రకృతిర్వస్యాత్. సమస్త విశ్వము నా ఆధీనమున్నది. అది నా సంకల్పము చేత అప్రయత్నముగా మరలా సృష్టించబడును మరియు నా సంకల్పము చేత అంతమున లయము నొందుచుండును. 9వ శ్లోకము. 9వ అధ్యాయము. పరమగుహ్య జ్ఞానము. నచ మాం తాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీన మసక్తం తేషు కర్మస్సు. ఓ ధనంజయ, ఈ కర్మంతయు నన్ను బంధింపదు. నేనే తస్తుని వలె ఈ భౌతిక కార్యములన్నిటి ఎడ సదా అనాసక్తుడునై ఉండును. మయా దక్షిణ్యే ప్రకృతి సూయతే సచారచరం ఏతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షన వర్తించుచు స్థావర జంగములన్నింటినీ సృష్టించున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరలా సృష్టించబడును మరియు లయమునందును.
పదకొండవ 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 శ్లోకము 9వ అధ్యాయము పరమగుహ జ్ఞానము. అవజానాంతి మాం మూఢా మనుష్యం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమేశ్వరం. నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను చులకన చేయుదురు. నా దివ్య స్వభావమును సమస్తముకు భగవానునిగాను వారు నన్ను ఎరగరు. 12వ శ్లోకము పరమగుహ జ్ఞానము 9వ అధ్యాయము. మేఘశ మేఘకర్మాణో మేఘజ్ఞాన విచేతస రాక్షసి మసూరిం చైవ ప్రకృతిం మోహివింశత. ఆ విధంగా భ్రమితులైన వారు దానవ నాస్తిక భావములకు లోనగుదురు. అట్టి భ్రాంతియు అవస్థలు వారి ముక్తికి సంబంధించిన ఆశలు, వారి కార్యకర్మలు, జ్ఞాన సముపార్జనము అన్నీను విఫలమగును. 13వ శ్లోకము 9వ అధ్యాయము. పరమగుహ జ్ఞానము. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంతన్య మనస్సో జ్ఞత్వా భూతాదిమవ్యయం. ఓ బృతకుమార, భ్రాంతి నొందని మహాత్ములు దివ్య ప్రకృతి సంరక్షణలో ఉండి వారు నన్ను ఆదిగను మరి అపరిమితిగాను అయిన భగవంతునిగా నెరిగి ఉండుటచే నా భక్తి యొక్క సేవలో సంపూర్ణంగా నిమ్మకులగుదురు. 14వ శ్లోకము 9వ అధ్యాయము. పరమగుహ జ్ఞానం. సతతం కీర్తయంతో మాం ఏతనత్య దృఢవ్రత నమస్యంతశ్చ మాం భక్త నిత్యయుక్త ఉపాసతే. ఈ మహాత్ములు సదా నా మహిమను కీర్తించుచు దృఢ నిశ్చయంతో యత్నించువారై నాకు నమస్కరించుచు నిత్యము భక్తితో నన్ను ఆరాధించుదురు. 15వ శ్లోకము 9వ అధ్యాయము. పరమగుహ జ్ఞానము. జ్ఞాన యజ్ఞేన చాపన్యే జంతో మోపాసతే ఏకత్వేన పృథక్వేన బహుధా విశ్వతోముఖం. ఇతరులు జ్ఞాన సముపార్జన అను యజ్ఞమున రతులగుదురు. వారు దేవుడను ఒక్కడిగాను అందరిలో ఉన్నవాడిగాను మరియు విశ్వరూపముగాను ఆరాధించుదురు. 16వ శ్లోకము 9వ అధ్యాయము. పరమగుహ జ్ఞానము. అహంక్రతురహం యజ్ఞ స్వదాహ మహమౌషధం మంత్రో మహావేవాజ్య మహామగ్నిరహం ముతం. కానీ నేనే వైదిక కర్మ కాండను, నేనే యజ్ఞమును పూర్వజుల కొసగబడు ఆహుతిని స్వస్థతను గూర్చి వనమూలికను దివ్య మంత్రోచ్చారణను నేను ఆజ్యము నెయ్యిను అగ్నిని మరియు హోమ సామాగ్రిని కూడా. 17వ శ్లోకము 9వ అధ్యాయము. పరమగుహ జ్ఞానము. పితామహస్య జగతో మాత దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార బుక్సాను యజుర్యేవచ. నేను ఈ జగత్తుకు తండ్రిని తల్లిని ఆధారమును పితామహుడును జ్ఞాన గమ్యమును పవిత్రమును చేయువాడును. ఓంకారము నేనే. ఋగ్వేదము సామవేదము యజుర్వేదము కూడా నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. 18వ శ్లోకము 9వ అధ్యాయము. పరమగుహ జ్ఞానము. నేను ధ్యేయమును భరించేవాడును, ప్రభువును సాక్షిని, నివాసమును ధామమును మరియు ఆశ్రయమును సన్నిహిత సేతును నేనే సృష్టిని ప్రళయమును సమస్తమునకు మూలము విశ్రాంతి స్థానమును సనాతన బీజమును. 19వ శ్లోకము 9వ అధ్యాయము. పరమగుహ జ్ఞానము. తపామహేమహం వర్షం నిగృహ ముత్స్యాజ్యామి చ అమృతం చైవ ముత్యచ్చో సదత్యాహమర్జున. ఓ అర్జున, వేడి నొసుగువాడను, వర్షమును ఆపుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. చేతన జడపదార్థమును నా యందే ఉన్నవి. 20వ శ్లోకము 9వ అధ్యాయము. పరమగుహ జ్ఞానము. త్రైవిద్యామం సోమాపా పోత పాప యజ్ఞైర్విష్ట స్వర్గితిం పాదయంతే తే పుణ్య మాసాద్య సురేంద్రలోకం.
ఆస్తంతి దివ్యాన్ దివి దేవభోగాన్. వేదాధ్యాయము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు స్వర్గలోకములను కోరుచు పరోక్షముగా నన్ను అర్చించుదురు. పాప ఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్యాత్ములు చేరు స్వర్గమైన ఇంద్రలోకమును జన్మించి దేవభోగములను అనుభవించుదురు. 21వ శ్లోకము 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్న గతాగతం కామా లభంతే. స్వర్గలోకములో విస్తృతమైన ఇంద్రియ భోగములను అనుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకములకు తిరిగి వచ్చేది. ఈ విధముగా ఇంద్రియ భోగమును వాంఛించువారు 3 వేదముల నియమానుసరణము ద్వారా కేవలము జన్మ మృత్యువులనే మరలా పొందుదురు. 22వ శ్లోకము. అనన్య చింత ఎంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ ఎప్పుడు నా అన్యన్య భక్తిచే నన్ను ఆరాధించు నా దివ్య రూపమును ధ్యానించుందరో నేను వారికి లేనివి సమకూర్చుదును మరియు వారికి ఉన్నవి సంరక్షించుదును. 23వ శ్లోకం. ఏ పన్య దేవతా భక్త ఎంతే శ్రద్ధయన్విత తేపి మమేవ కౌంతేయ యజన్య విధిపూర్వక. 23వ శ్లోకం 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. ఓ కౌంతేయ, అన్య దేవతలకు భక్తులై శ్రద్ధతో వారిని ఆరాధించేవారు వాస్తవమునకు నన్నే పూజించుతున్నారు, కానీ అది అవిధిపూర్వకము. 24వ శ్లోకం 9వ అధ్యాయము పరమగుహ్య. అహం వీ సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామ బీజానాంతి తత్వేనాత శృవంతి తే. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు యజమానిని కావున నా నిజమైన అపాకృత స్వభావమును గుర్తించలేని వారు పతనము చెందుదురు. 25వ శ్లోకం 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. ఎంతి దేవవ్రత దేవ నిత్రునాంతి పితృవత భూతాని ఎంత భూతేజ్య ఎంతి మధ్యాజీనోపి మాం. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మించరు, పితృదేవతలను పూజించేవారు పితృదేవతలను చేరుదురు, భూత ప్రేతములను పూజించేవారు అట్టి వారి అందే జన్మించరు, కానీ నన్ను పూజించేవారు నాతో నివసించుదురు. 26వ శ్లోకం 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. పత్రమైన పుష్పం. పత్రం పుష్పం ఫలం తోయం ఏ మే భక్త ప్రయచ్చతి తదహం భక్తు ప్రహృతమస్యామి ప్రయతాత్మన. 26వ శ్లోకము 9వ అధ్యాయము 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. పత్రమునైన పుష్పమునైన ఫలమునైన లేదా జలమునైన ప్రేమతోనూ భక్తితోనూ అర్పించడంతో నేను స్వీకరించుదును. 27వ శ్లోకం 9వ అధ్యాయం పరమగుహ్య జ్ఞానము. యత్కరోషి యదస్నాసి యజ్ఞహోషి దదాసి యత్త పశ్యసి కౌంతేయ తత్కృష్య మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది చేసినను, ఏది భుజించినను, ఏది ప్రదానం చేసినను లేదా దానమొసగినను, ఏ తపమును ఆచరించును దానిని నాకు అర్పింపుము. ఓ కౌంతేయ, నీవు ఏది చేసినను, ఏది భుజించినను, ఏది ప్రదానం చేసినను లేదా దానమొసగినను, ఏ తపములను ఆచరించును దానిని నాకు అర్పింపుము. శుభ ఫలై ఏవం మోక్షసే కర్మ బంధనై సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మా ఉపైష్యసి. ఆ విధంగా నీవు కర్మబంధము. 28వ శ్లోకం 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. ఆ విధంగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభఫలముల నుండి ముక్తులు కాగలవు. ఈ త్యాగ భావంతో మనసును నా యందు స్థిరముగా ఉంచిన నీవు ముక్తుడివై నన్ను చేరుదువు. 29వ శ్లోకము 9వ అధ్యాయము పరమగుహ్య జ్ఞానము. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియా ఏ భజంతి తు మాం భక్తా మయి తేషు చాప్యహం. నేను అసూయపడను, పక్షపాతము చూపను మరియు అందరికీ సమానులను, కానీ ఎవరు భక్తితో నాకు సేవ చేయుదురో అతడు మిత్రుడై నా యందును మరియు నేను కూడా అతనికి మిత్రులను. అభిచేత్ సుదూరాచారో భజతే మా మన్యభాగ్ సాధురేవస్య మంతవ్య సమ్యగ్వ వసితో హి స.
30వ శ్లోకం 9వ అధ్యాయము పరమగుహ జ్ఞానము. మిక్కిలి హేయమైన కార్యమును అనుసరించినప్పటికీ మనుషుడు భక్తి సేవలో ఉన్నచో అతని సరైన నిశ్చయము వలన అతని సాధువుగానే పరిగణించవలను. 9వ అధ్యాయము 31వ శ్లోకము పరమగుహ జ్ఞానము. క్షిప్రం భవతి ధర్మాత్మా శిష్యాచ శాంతిం విగచ్చతి కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి. అతడు శీఘ్రమే సత్యవాది అయి శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడే నన్ను నశించడని ఖచ్చితంగా ప్రకటింపుము. 32వ శ్లోకము 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిషు పాపయోనయ స్త్రియో వైశ్యాస్తదా శూద్రాసేపి యంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణు వచ్చిన వారు అధమ జన్మకు చెందిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ వారు పరమగతిని పొందుదురు. 33వ శ్లోకం 9వ అధ్యాయము పరమగుహ జ్ఞానము. కిం పునః బ్రాహ్మణ పుణ్యభక్త రాజర్షయ సదా నిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వామం. ఇక సత్యవాదైన బ్రాహ్మణులు, భక్తులు, రాజర్షులు మరెంతగానో పరమగతిని పడేదురు. అందుచే అనిత్యమును మరియు సుఖము లేని ఈ లోకమునకు వచ్చి ఉన్నందున నా ప్రేమయుత సేవ ఉండుము. మన్మనా భవతి మద్భక్తో మధ్యాహి మాం నమస్కురు మమే వైశ్యసి సత్యం వైశ్యసి యుక్తేన మత్పానం మత్పరాయణం. నీ మనసును సదా నా చింతనయందే నిమగ్నము చేయము. నా భక్తులు కమ్ము, నాకు నమస్కారం చేయము, నిన్ను ఆరాధింపుము. పూర్తిగా నా ఎందే మగ్నుడిపై ఖచ్చితంగా నన్ను చేరుదువు. శ్రీ భగవద్గీత అందరి పరమగుహ జ్ఞానమును నవమాధ్యాయము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఓం అధ్యాత్మ్యస్య జ్ఞానశలాకాయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జపించండి, ఆనందించండి. హరే కృష్ణ.